హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం ఫోన్పేలో క్రెడిట్ స్కోర్ అనేది ఎలా చెక్ చేయాలి ఫ్రీగా అని చెప్పి నేర్చుకుందాము. సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తూ ఉండండి. మీ అందరికీ ఉపయోగపడే వీడియో ఇది. ఎందుకంటే చాలామందికి బ్యాంక్ లోన్ తీసుకోవాలంటే క్రెడిట్ స్కోర్ ఇంపార్టెంట్. క్రెడిట్ స్కోర్ మనం చెక్ చేసుకొని దాన్ని మనం రెట్టింపు చేసుకోవచ్చు. ఆ టిప్స్ కూడా మీకు చెప్తాను. సో వీడియోని చూస్తూ ఉండండి. అండ్ ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మరిన్ని వీడియోస్ చేయడానికి సపోర్ట్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో మీ ఫోన్లో ఉన్న ఫోన్పే యాప్లోకి వచ్చేయండి. ఫోన్పే యాప్లోకి రాగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటంటే అప్డేట్ చేయండి. మీ యొక్క ఫోన్పేని అప్డేట్ చేయడం వల్ల మీ యొక్క ఫోన్లో ఏమైనా బగ్స్ ఉంటే ఫిక్స్ అవుతాయి. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తాను, అప్డేట్ చేయండి అని చెప్పేసి. చాలామంది అప్డేట్ చేయరు. సో అందుకనే కొత్త ఆప్షన్స్ అనేవి రావన్నమాట. సో కంపల్సరీ అప్డేట్ చేయండి, ఓకేనా? సో మనం ఈరోజు టాపిక్ ఫ్రీ క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలని కాదా. సో మనకి ఇలా కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ హోమ్ పేజ్లోనే ఇక్కడ లోన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, చూసారా? కింద ఫ్రీ క్రెడిట్ స్కోర్ అని చెప్పి ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ నాకు వెంటనే వచ్చేసింది, కానీ మీకు వెంటనే రాదు. మీ యొక్క ప్యాన్ నెంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలన్నమాట. ఒక బాక్స్ వస్తుంది. ఆ బాక్స్లో మీరు ప్యాన్ నెంబర్ ఎంటర్ చేసినట్లయితే కంటిన్యూ అనే ఆప్షన్ వస్తుంది. కంటిన్యూ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసిన తర్వాత మీకు ఈ యొక్క పేజ్లోకి ఇప్పుడు మీకు ఏదైతే కనిపిస్తుందో ఆ పేజ్లోకి రావడం అయితే జరుగుతుంది అనమాట. సో ఈ విధంగా మీరు క్రెడిట్ స్కోర్ అనేది చూసుకోవడానికి అవుతుంది. ఇక్కడ మీరు గమనించినట్లయితే నా యొక్క క్రెడిట్ స్కోర్ అనేది 827 ఉంది. ఎక్సలెంట్ అనమాట. సో క్రెడిట్ స్కోర్ అనేది ఇక్కడ 300లో ఉందనుకోండి, ఎటువంటి లోన్ ఎవరు, ఇక్కడ దాకా ఉన్నా సరే ఎటువంటి లోన్ ఎవరు, ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండాలి, ఈ పక్క నుంచి ఇక్కడికి ఉండాలి, 500 నుంచి 900 మధ్యలో ఉండాలి క్రెడిట్ స్కోరు. అప్పుడే వాళ్ళు మనకు లోన్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట, ఓకేనా? సో ఇంకొక విషయం ఏంటంటే ఈ ఫోన్పేలో ఇంకా మనకి చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. తర్వాత ఇక్కడ మీరు గమనించారా, సీ హౌ యువర్ క్రెడిట్ స్కోర్ చేంజెస్. మీ క్రెడిట్ స్కోర్ ఎలా చేంజ్ అవుతుంది అని కూడా మీరు తెలుసుకోవచ్చు. ఇక్కడ పక్కన యారో పైన క్లిక్ చేసినట్లయితే ఇలా లోడింగ్ అని చెప్పేసి లోపలికి అయితే వెళ్తుంది. ఇక్కడ క్రెడిట్ స్కోర్ పెంచుకోవడానికి చేంజ్ చేయడానికి ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, టేక్ ఏ న్యూ లోన్. మీ యొక్క కొత్త లోన్ తీసుకున్నట్లయితే మీ క్రెడిట్ స్కోర్ చేంజ్ అవుద్ది. తర్వాత టేక్ ఏ న్యూ క్రెడిట్ కార్డ్. మీరు కొత్త క్రెడిట్ కార్డ్ తీసుకున్నట్లయితే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది చేంజ్ అవుతుంది. తర్వాత మిస్ లోన్ ఆర్ క్రెడిట్ కార్డ్ పేమెంట్. మీరు క్రెడిట్ కార్డ్ పేమెంట్ని మీరు మిస్ చేసినా, లోన్ మిస్ చేసినా సరే మీ యొక్క క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అనమాట, ఓకే? తర్వాత పక్కన క్లోజ్ యువర్ ఓల్డెస్ట్ క్రెడిట్ కార్డ్. మీ యొక్క ఓల్డ్ క్రెడిట్ కార్డ్, నేను క్రెడిట్ కార్డ్ వాడట్లేదు కదా, ఎందుకు ఆ క్రెడిట్ కార్డ్ యూస్ చేయడం, దాన్ని క్లోజ్ చేద్దాం అని చెప్పేసి క్లోజ్ చేశారనుకోండి, దానివల్ల కూడా మీ క్రెడిట్ స్కోర్ అనేది పడిపోతుంది, ఓకేనా? సో ఇక్కడ మీరు క్లియర్గా మెన్షన్ చేశాడు, సీ హౌ యువర్ క్రెడిట్ స్కోర్ చేంజెస్ అని చెప్పేసి. సో ఈ యొక్క రెండు ఆప్షన్స్లో అది పెరుగుతుంది అండ్ ఒక కింద రెండు ఇచ్చిన దానివల్ల మనకు తగ్గుతుంది అనమాట. సో ఎప్పుడైనా సరే క్రెడిట్ స్కోర్ పెరగాలంటే మనం ఇన్ టైం పేమెంట్స్ చేయాలి. లోన్ పేమెంట్స్ కానీ ఏ పేమెంట్స్ అయినా సరే ఇన్ టైం పేమెంట్స్ చేయాలి. అండ్ ఎటువంటి ఓల్డెస్ట్ క్రెడిట్ కార్డు ఏమైనా ఉన్నట్లయితే దాన్ని అలా ఉంచేయండి, వాడకపోతే అలా వదిలేయండి దాన్ని, అంతేగాని దాన్ని క్లోజ్ చేయొద్దు. క్లోజ్ చేశారంటే క్రెడిట్ స్కోర్ అనేది తగ్గిపోతుంది అనమాట, అర్థమైంది కదా? సో ఈ విధంగా ఈ చేంజెస్ కూడా మీరు చూసుకోవచ్చు. తర్వాత ఇక్కడ వాట్స్ ఇంపాక్టింగ్ యువర్ స్కోర్. మీ యొక్క స్కోర్ పెరగడానికి ఏం ఇంపాక్ట్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చూసారా, ఆన్ టైం పేమెంట్స్, క్రెడిట్ యూటిలైజేషను, క్రెడిట్ ఏజ్, ఈ మూడు ఏవైతే ఉన్నాయో, క్రెడిట్ ఎంక్వైరీస్, ఈ 4 ఏవైతే ఉన్నాయో వీటి వల్ల మన క్రెడిట్ స్కోర్ అనేది పెరుగుతుందని చెప్తుంది. ఇది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా కనిపిస్తుంది. సో మీకు ఎలా కనిపిస్తుందో మీరు మీ యొక్క స్క్రీన్ మీద చూసుకోవచ్చు. సో ఇక్కడ ఆన్ టైం పేమెంట్స్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎస్బీఐ కార్డ్స్, ఫెడరల్ బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంక్, నేను ఏం క్రెడిట్ కార్డ్స్ తీసుకున్నాను, ఏం లోన్ తీసుకున్నాను అవన్నీ ఇక్కడ మెన్షన్ చేశారు, చూసారా? నేను ఇవన్నీ సరిగ్గా వాడుతున్నాను. సో అందుకనే మనకి ఇంపాక్ట్ ఆన్ క్రెడిట్ హై అని వచ్చింది, కరెంట్ స్టేటస్ ఎక్సలెంట్ అని వచ్చింది. సో ఇంకా మీకు డీటెయిల్గా ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే యారో పైన క్లిక్ చేసినట్లయితే మీరు చూసుకోవచ్చు, మీరు ఎంత లోన్ తీసుకున్నారు, ఇంకా ఎన్ని నెలలు బాకీ ఉంది, వాట్ అని చెప్పేసి మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఇక్కడ బ్యాక్ వెళ్ళినట్లయితే ఇంకా ఇలాగే చాలా మీకు కనిపిస్తాయి. క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ ఒకటి, నేను క్రెడిట్ కార్డ్ యూటిలైజేషన్ అంటే నేను క్రెడిట్ కార్డ్, నా దగ్గర ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఉంది. సో ఆ క్రెడిట్ కార్డ్ నా క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చి 1,50,000, కానీ నేను 1% కూడా 2%, 3%, 500, 1000 యూస్ చేస్తాను, అంతకంటే యూస్ చేయను అనమాట. సో అందుకే ఇక్కడ ఎక్సలెంట్ అని చెప్పి వచ్చింది. చూడండి టోటల్ యూటిలైజ్ క్రెడిట్ ఇప్పటి వరకు నేను క్రెడిట్ కార్డ్ తీసుకొని యూటిలైజ్ చేసింది 6,569 రూపాయలు, 1.3% మాత్రమే అనమాట. సో దానివల్ల ఇలాగొచ్చింది, ఓకేనా? సో ఇలా మీకు ఏ జోనర్లో ఏమేమి కావాలో మొత్తం మీరు దానిపైన క్లిక్ చేసి ఏంటి అని చెప్పి డీటెయిల్ రిపోర్ట్ మొత్తం చెక్ చేసుకోవచ్చు. ఇలా చెక్ చేసుకోవడం వల్ల మీకే ఉపయోగం అనమాట. ఓహో, ఈ యొక్క సిచ్యువేషన్ వల్ల నా క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది, ఈ సిచ్యువేషన్ వల్ల నా క్రెడిట్ స్కోర్ పెరుగుతుంది, సో ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇది ఇంప్రూవ్ చేసుకోవాలని చెప్పేసి మీకు తెలుస్తుంది. సో చూశారు కదా ఫ్రెండ్స్, ఫోన్పేలో మన క్రెడిట్ స్కోర్ ఎలా చెక్ చేసుకోవాలి, క్రెడిట్ స్కోర్ మనకి తగ్గడానికి, ఇంప్రూవ్ అవ్వడానికి
టిప్స్ ఏంటి, అది అసలు ఎందుకు తగ్గుతుంది, ఎందుకు పెరుగుతుంది అని చెప్పేసి కూడా మీకు చూపించాను. సో ఇంకా ఏమేమి మీ స్కోర్ని ఇంపాక్ట్ చేయడానికి ఇంకేమి ఉన్నాయని చెప్పేసి అవి కూడా మీకు చూపించాను. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఈ విధంగా మీరు మీ ఫోన్పేలో ఫ్రీగా క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోవచ్చు, ఇంకా చాలా చూసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తూ ఉండండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.